హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ దశరథం మంచే. మీరు చూస్తున్న ఈ ప్రదేశం బీదర్ ప్రాంతంలోని జర్నీ నరసింహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రం నా ప్రయాణంలో ఆ, ఇంటికి వచ్చే దారిలో ఈ క్షేత్రం దర్శించుకొని రావడం జరిగింది. ఈ క్షేత్రంలోకి వెళ్ళడానికి ఇదంతా పార్కింగ్ ప్లేసు. ఇక్కడ నుంచి మెట్ల గుండా మనము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి, టికెట్ తీసుకొని దర్శనంకి వెళ్ళడం కోసం. ఇది మొదటి మెట్టు. ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతున్నది పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు. అమౌంట్ పే చేసి ఆ బస్సు కార్లు దింపడం కోసము ఇక్కడ ఏర్పాటు చేసిన స్థలం. దీని కొంచెం పైకి వెళ్ళగానే రైట్ సైడ్లో మనకి ఇక్కడ మాణిక్ ప్రభు ఆలయం కనబడుతుంది చిన్నగా. అట్లే ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడు మనకి చిన్న ఫంక్షన్ హాల్ లాంటిది, ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అక్కడ. ఇంకా కొంచెం పైకి మెట్ల దారిన పైకి వెళ్తే మనకి రైట్ సైడ్లో గుండం లాంటిది, అంటే గుండం ఉండదు కానీ అక్కడ నంది నోట్ల నుంచి నీళ్ళు వస్తాయి. అక్కడ స్నానం చేసి లోపల దర్శనం కోసం వెళ్తాం. ఇది పైన టికెట్ కౌంటర్ ముందు ఓపెన్ ప్లేస్. ఇక్కడ తులసి చెట్టు ఉంటుంది. ఈ టికెట్ కౌంటరు 8 o'clock ఓపెన్ అవుతుంది. 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 2 to 5 వరకు. 5:30కి 6 o'clock అట్లా టెంపుల్ క్లోజ్ చేస్తారు. మేము తొందరగా వెళ్ళాం కాబట్టి ఇంకా టికెట్ కౌంటర్ ఓపెన్ కాలేదు. ఈ ప్లేస్ అంతా మీరు చూస్తుండొచ్చు. ఇక్కడ నుంచి ఎంట్రీ ఇది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ముందుగా వచ్చిన వాళ్ళందరూ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది మన జర్నీ నరసింహస్వామి టెంపుల్ బీదర్లో. దీని స్పెషల్ ఏంటంటే వాటర్లో నడుచుకుంటూ వెళ్తాం మనం. వాటర్లో అంటే దాదాపుగా 5.5 feet, 5.5 feet అడుగు వాటర్ ఉంటాయి. ఆ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి ఈ నరసింహస్వామిని దర్శనం చేసుకొని వస్తాం. అంటే తడిబట్టలతోని మనం దేవుని దర్శనం చేసుకుంటాం అన్నట్టు. తడిబట్టలతో దర్శనం చేసుకోవడం అంటే మనకు చాలా పుణ్యం కలుగుతుంది. వీళ్ళంతా యాత్రికులు. ఈ దర్శనం కోసం వచ్చిన వాళ్ళే. ఉదయం 7:30, 8 o'clock సూర్యోదయం అయినప్పుడే. ఇదంతా ఓపెన్ ప్లేస్, ఆడుకోవడం కోసము ఉన్నది. ఇది టికెట్ కౌంటర్. ఇది 8 o'clock ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయ్యేంత వరకు అందరూ భక్తులందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇది టికెట్ ఈచ్ వన్ మెంబర్కి 10 rupees టికెట్ లోపల ఎంట్రీకి. ఇక్కడికి భక్తులు చాలామంది మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. ఈ క్షేత్రం యొక్క ఫేమస్ ప్రత్యేకత ఏంటంటే మనము ఏదైతే కోరుకుంటామో తప్పనిసరిగా నెరవేరుతుందని ఇక్కడ అందరి నమ్మకం. మళ్ళీ ఏ టెంపుల్లో కానీ మనము దూరం నుంచి వెళ్ళి మొక్కుతాము. ఇంకొకటి వాటర్లో పోయేది నాకు తెలిసి ఎక్కడ లేదు. ఇక్కడే మన బీదర్లో ఈ జర్నీ నరసింహస్వామి టెంపుల్లోనే ఇది ఉంది. మా చిట్తల్లి కొంచెం ముందుగా వెళ్ళి ఇక్కడ ఆడుకుంటున్నాం. వాటర్లో నడిచేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.